హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సొరకాయతో చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సీ జార్‌లో వచ్చి 1:30 కప్పు సొరకాయ తీసుకున్నాము. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. ఇది ఒక చిన్న సొరకాయలో సగం తీసుకున్నామండి. సరిపోతుంది క్వాంటిటీ. తర్వాత 2 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్కను 2గా కట్ చేసి తీసుకున్నాము. తర్వాత కొంచెం కరివేపాకు, ఒక 10 వరకు మిరియాలు, ఒక ఎండుమిర్చి, అర టీ స్పూన్ జీలకర్ర. వీటిని నీళ్ళేమి వేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందామండి. చూడండి ఈ విధంగా ఉండేటట్టుగా. ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. దీనిలో ఒక కప్ వచ్చి బొంబాయి రవ్వ, 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకుందాము. ఇప్పుడు ఈ మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. దీనిలో మనకి నీళ్లు పడతాయి ఇంకాను. రుచికి తగినంత ఉప్పు, కొంచెం పసుపు, తగినన్ని నీళ్లు పోసుకొని దీన్ని కొంచెం మన ఊతప్పం పిండిలాగా రెడీ చేసుకుందాము. ఒకటిన్నర కప్పు నీళ్ళైతే పట్టినాయండి. చాలా క్విక్‌గా అయిపోతుందనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక మంచి హెల్తీ టిఫిన్ రెసిపీ అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకుందామండి. నానుతుంది. 5 నిమిషాల తర్వాత చూద్దాము. మనకి చక్కగా నానిపోయిందనమాట రవ్వ. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన క్యారెట్ అండి. ఒక చిన్న సైజ్ క్యారెట్‌ని సన్నగా తరిగి పెట్టుకున్నామనమాట. దాన్ని వేసేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు నానబెట్టిన పెసరపప్పు, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుందాము. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి మొత్తం మంచిగా కలుపుకుందాం. పిండైతే మనకి ఇంకొంచెం గట్టిగానే ఉందండి. దీనిలో ఇంకొంచెం నీళ్ళైతే పడతాయి. ఎక్కువగా కాకుండా ఒక పావు కప్పు కంటే కొంచెం తక్కువగా నీళ్ళు యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను కొంచెం నీళ్ళైతే యాడ్ చేశానండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. చూసారు కదా! కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటే కరెక్ట్‌గా ఉంటుందనమాట. పెనం పెట్టుకుందాము. పెనం వేడెక్కిన తర్వాత కొంచెం నూనె అప్లై చేసుకొని, చూసారు కదా! మరీ పల్చగా అయితే రాదండి దోస అనేది. ఒక గరిటె పిండి వేసుకొని ఈ విధంగా ఊతప్పంలాగా వేసుకుందాము. పైనుంచి కొంచెం నూనె వేసుకొని 2 పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి. చాలా సాఫ్ట్‌గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట. చూసారు కదా! ఇలా మంచిగా ఒక పక్క మనకి వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం. రెండు పక్కల మంచిగా కాలిందండి. తీసేసుకుందాము. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంది. చాలా సాఫ్ట్‌గా ఉందండి. ఇంకొంచెం క్రిస్పీగా కావాలనుకున్నారనుకోండి, బియ్యం పిండి మీద ఇంకొక 2, 3 టేబుల్ స్పూన్లు ఎక్స్‌ట్రా వేసుకోవచ్చనమాట. ఈరోజు నేను పల్లీ చట్నీ చేశానండి. చూసారు కదా! ఎంత సాఫ్ట్‌గా ఉందో. టేస్ట్ కూడా చాలా బావుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.